సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. గత 5 ఏళ్లు దోపిడీయే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏలూరు 20వ డివిజన్ మినీ బైపాస్ రోడ్లోని గ్రీన్ సిటీ ఎదురుగా మురుగుతూముల వద్ద సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరుకు ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఇదే సమయంలో స్థానిక ప్రజలిచ్చిన ఆతిథ్యాన్ని ఎమ్మెల్యే చంటి గౌరవపూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చెత్తకు కూడా పన్ను వేసిన దౌర్భాగ్య పరిస్థితులను ప్రజలెవరూ మర్చిపోరంటూ ధ్వజమెత్తారు. అటువంటి దోపిడీ విధానాలకు స్వస్తి పలికి ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే కూటమి ప్రభుత్వాధినేతలు లక్ష్య సాధన దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ గూడూరు ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, కో ఇన్ఛార్జ్ ఆకుల ప్రసాద్, సెక్రటరీ మేసాల సత్యబాబు, కూటమి నాయకులు మేసాల రాంబాబు, రేగాడి వెంకటేశ్వరరావు, నెల్లి మురళీమోహన్, కస్తూరి సాయి తేజస్విని, పిల్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. కొంచెం వెళ్తే మాకు ఏం ప్రాబ్లం లేదు సార్. అమ్మగారు, ప్రసాద్ గారు, రాంబాబు మాకు అన్ని లైట్లు వేసారు, అన్ని బాగానే చేశారు. మాకు ఇంటి పట్టాలు చేస్తే మాకు అదే మీ పేరు ఉండిపోతుంది. చదివే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే దీని మీద అప్రూవల్ ఇవ్వాలి మంచి వరకు. కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేసేది. ప్రజలకు ఏదన్నా ఇవ్వాలనుకుంటది, ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని చూడదు. అది గుర్తుపెట్టుకుంటే మిగతా 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, మీరు చెత్త కూడా 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే మీరేమైందంటే ఈ 2 సంవత్సరాలు బాగా సుఖమరిగిపోయి అది చేసిన గుర్తు రావట్లా. ఇంకా మాకు అది ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదు కాదమ్మా. అంటే నేనేది మన ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలి, కానీ ఉన్న పెన్షన్ ఒక్కటి కూడా తీసాము మనం. వాళ్ళు ఎన్ని తీశారు, అది లేదు ఇది లేదని తీశారు, మనం తీలే. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క పెన్షన్ కూడా తీలే. ఎందుకంటే మేము కూడా తీయాలంటే 1000 పెన్షన్లు మేము కూడా ఏర్పడేసేయచ్చు, కానీ ఎవరైనా ఒకటేలే ఏదో ఆ పెన్షన్ మీద బతికే వాళ్ళు పొట్ట ఎందుకు కొడతాం అన్న ఉద్దేశంతో మనం తీలే. దానివల్ల ఇబ్బంది వస్తుంది. అంతేగాని లేకపోతే ఏముంది, మీరు తీసేసి ఇచ్చేసేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చేసేవారు. కానీ ప్రజలు అనేది ఎవరికి ఓట్లు వేసినా సరే ప్రజల కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కొన్ని ఏవైతే ఇవ్వాల్సినవి కొన్ని లేట్ అవుతున్నాయి. చక్కగా మీ అందరికి ఫ్రీ ఇచ్చారు బస్సు, చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ మీరే ఎక్కేస్తున్నారు. మేము డబ్బు ఇచ్చి నుంచి ఉంటున్నాం, మేము డబ్బులు ఇచ్చి నుంచి ఉంటున్నాం. మళ్ళీ మాకు ఆ తిట్లు కూడా వస్తున్నాయి మాకు. అయినా సరే ఏం చేస్తాం, కూటమి ప్రభుత్వం మీకు మాట అన్నది మాట ప్రకారం చేస్తుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవటానికి కానీ అన్నిటికీ ఏ విధంగా డ్రెస్, భోజనాలు ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయని చూసుకోండి. ఇదివరకు అవన్నీ మీకు లేవు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజల కోసం అందరూ ఆలోచించి చేసేది. అంత తెస్తే ఎంత అవుతాం, అప్పుడే టిఫిన్ తిని వచ్చాం. మీరు మీ ఆతిథ్యాన్ని స్వీకరించి తీసుకోండి. నేను కాఫీ టీ తాగను, కానీ
మీరందరూ ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం వచ్చేది అనేది చూడకూడదు నాయకుడిని. మీకు సమస్య వచ్చిందంటే ఆ సమస్య కోసం ప్రయత్నం అయినా అవ్వకపోయినా మీ సమస్య కోసం ప్రయత్నం చేశాడా లేదనేది నాయకుడిని చూడాలి. మీరు వస్తే అవుద్దులే వెళ్ళంట్లే అనే మాట ఉండకూడదు. ఇవాళ మీరు ఎప్పుడు వచ్చినా సరే తిరిగి వెనక్కి వెళ్ళకోకుండా నాయకుడు తిరుగుతున్నాడు లేదు మీకు, అంతేనా? అది మీరు ఉండాలి, మీ మనసులో మేము కూడా రోడ్డుకి పేరు పెట్టేస్తాం. అసలు మిమ్మల్ని ఓటు అడగడానికి, మేము ఓటుకి అడగడానికి రాము. మేము ఎలక్షన్ లో మీరు వేసేయటం ఎంత కంగారు పడకండి. మిమ్మల్ని ఎవరు కాకపోతే మీకు సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం నేను ఇప్పిస్తాను. సమగ్రమైన ఉన్నత స్థాయి ఆలోచన విధానం ద్వారా జనసేన సారథుల నియామకానికి ఈ కమిటీ ద్వారా విజయవంతమైన నిర్వహణ జరుగుతుందని ఏలూరు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఆదివారం జనసేన ఏలూరు పార్లమెంట్ సమాచార సేకరణ దరఖాస్తు ఆఖరి రోజు కూడా దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవుల కోసం దరఖాస్తు చేసుకునే సదవకాశం నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు. కేడర్ నుండి లీడర్ గా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఒక్కరోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అనుసరించని సరికొత్త పందాలో పారదర్శకంగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కష్టపడ్డ వారికి, కష్టపడుతున్న వారికి సువర్ణ అవకాశం అని అన్నారు. ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్ బత్తుల బలరామకృష్ణ స్వయంగా అప్లికేషన్ పరిశీలించి స్వీకరించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా 7వ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మరింత ఉత్సాహంగా మొదలైందన్నారు. ఈ రోజు ఉదయం అనుకున్న సమయానికే వేదిక వద్దకు చేరుకుని పార్టీ అగ్రనాయకత్వం నియమించిన కమిటీ సభ్యులతో కలిసి కేంద్ర ఐటీ టీం విభాగం వారితో కలిసి ఈ అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. అనంతరం సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, దెందులూరు జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, ఏలూరు జనసేన నాయకులు నారాశేషు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున కమిటీ నిర్మాణం అనేది క్షేత్రస్థాయిలో పారదర్శకంగా జరగాలని, ఈ యొక్క స్థానిక నాయకత్వం బలంగా ఉండాలని, అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానివ్వండి, మండల కమిటీలు కానివ్వండి, నియోజకవర్గ కమిటీలు కానివ్వండి, జిల్లా కమిటీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర కమిటీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కమిటీలు కానివ్వండి, అన్నీ ఎవరైతే పార్టీకి నీతి నిజాయితీతో నిబద్ధతతో పార్టీకి కష్టపడి పనిచేస్తారో, స్థానికంగా ఉన్న ప్రజలకు ఎవరైతే చక్కగా సేవలు అందించగలుగుతారో, ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి బలంగా నిలబడ్డారో, అలాగే మధ్యలో వచ్చినప్పటికీ కూడా పార్టీకి ఎవరైతే ఖచ్చితంగా నిలబడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు ప్రజల్లోకి ఎవరైతే తీసుకెళ్తున్నారో, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని గ్రూపులు అనేది ఏమీ లేకుండా, స్థానిక నాయకత్వం రికమెండేషన్ కూడా అవసరం లేకుండా పారదర్శకంగా కమిటీలు వేయాలని వారు నిర్ణయించారు. టోటల్గా వచ్చి ఈ యొక్క ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 2215 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పటి వరకునే 2215 అప్లికేషన్స్ ఇప్పటి వరకు వచ్చినాయి. పదవులు ఎన్ని ఉన్నాయి అనేది అది అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. అంటే చాలా కమిటీలు ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ కమిటీలు ఉన్నాయి కాబట్టి అది అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈ 7 రోజుల కార్యక్రమం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, పార్టీలో ఒక ఊపు అనేది, పార్టీలో జోష్ అనేది ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా మరి కార్యకర్తలు, ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు. ఆ రకంగా అన్నీ కూడా కవర్ అవ్వాలి. స్టేట్ వైడ్గా 25 పార్లమెంట్లో కూడా కవర్ అవ్వాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి ఒక నూతన వరవాడిని
అంటే భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీలో కూడా ఈ ఒరవడి అనేది లేదు ఇప్పటి వరకు. మేము కూడా గత 40 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, కానీ మరి ఇట్లాంటి ఒరవడి లేదు. ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త తన మనోభావానికి అనుగుణంగా అప్లై చేసుకునే విధంగా ఒక అవకాశాన్ని కల్పించడం అనేది చాలా అరుదైనటువంటి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు, జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా దీంట్లో ఒక స్థానం దొరుకుద్ది, వారు పనిచేయడానికి ఒక వేదిక అనేది దొరుకుద్ది అనేది పూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం. మరి అబ్జర్వర్గా వచ్చినటువంటి బలరాం కృష్ణ గారు అయితే చాలా వారి పూర్తి సమయాన్ని కూడా ఇక్కడ హెచ్చించి చాలా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చాలా మంచిగా మరి ఒక 7 రోజులు కూడా కార్యక్రమం నడిచింది. వారికి ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు పార్లమెంటు ప్రజలందరి తరఫున మా యొక్క జనసేన పార్టీ కోఆర్డినేటర్స్గా, ఇన్ఛార్జెస్ కానీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్లని నియమించి ఏ జిల్లాకి ఆ జిల్లాకి మంచి నాయకత్వాన్ని అక్కడ అప్పచెప్పి ఏదైతే జనసేన పార్టీ కోసం జనసేన స్థాపించిన కాడి నుంచి కూడా ఎంతో కష్టపడేటువంటి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళకి పార్టీ నుంచి గ్రామ ప్రెసిడెంట్లు, మండలం నుంచి మండల కమిటీ సభ్యులుగా, నియోజకవర్గం నుంచి అనేక పదవులకి వారిని ఇంకా ఎదిగే విధంగా ప్రోత్సాహాలు అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 7 రోజుల పాటు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, అలాగే గోవింద్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ గోవింద్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే గారికి, ప్రత్యేకించి 7 నియోజకవర్గాల్లో చక్కగా గ్రామ స్థాయి నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకొని అక్కడ ఇన్ఛార్జీలతో సంప్రదించి అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా సంప్రదించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. వారికి మా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధర్మమే మానవ జీవితానికి మూలాధారమని, శివతత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడే జీవితం సార్థకమవుతుందని హిమాలయాల నుంచి తొలిసారిగా వచ్చిన ఆధ్యాత్మిక గురువు, దక్షిణామూర్తి పరంపరకు చెందిన 70వ తరం ఆధ్యాత్మిక మహాముని శ్రత మహాగత గురుదేవ్ అన్నారు. ఏలూరు పర్యటనలో భాగంగా కనగొళ్ల హేమంత్ కుమార్ నివాసానికి విచ్చేసిన గురుదేవ్ అనంతరం పవర్పేట, కంచి కామకోటి పీఠం, హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాలలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా శివుని తత్వం, సనాతన ధర్మం, వేదాల ప్రాముఖ్యత సంబంధించిన ఆధ్యాత్మిక విశేషాలను వివరించారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని, నేటి యువత భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక విలువలతో జీవించాలని సూచించారు. శివుడు కేవలం ఆరాధించే దైవం మాత్రమే కాదని, సత్యం, త్యాగం, కరుణకు ప్రతీకని గురుదేవ్ అన్నారు. యువత భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షిస్తూ ధార్మిక జీవనం గడపాలని సూచించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో పవన్ బంధు, భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. ధర్మం నిలబడడానికి ఇటువంటి వారు మన పాఠశాలకు రావడమే ఒక అద్భుతంగా భావిస్తున్నాము. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ. సార్ సైడ్కి ఉండండి, సైడ్ అలాగే సార్. ఇటు చూడండి, పట్టుకోండి సార్ అలాగే.
తీసుకొని మాకు వచ్చేసి పాదభివందనం చేశాక దయచేసి కూర్చోండి, ఈ ప్లేస్లో కూర్చోండి. అటు వెళ్ళిపోండి సార్, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళండి, అటు దయచేసి కూర్చోండి. ఉదయం మాటలు కొన్ని విని జర్నీలో ఉన్నాము. That is what we call as Brahma. Paradam. Sarvam Kalvidam Brahma. Prajnanam Brahma. Aham Brahmasmi. I am Atma Brahma. So various levels of realization, various levels of understanding. Sarvam Kalvidam Brahma. Everything is Brahma. Prajnanam Brahma. Aham Brahmasmi. I am Brahma. I am Atma Brahma. What is perceived as Atma in me? In the Shvetashvatara Upanishad it says, Angushta Matrena, just like a thumb in your heart. Just want to repeat what I just said in the message to everybody. Today, it is not a good, easy time for Dharma. As we all know from the Puranas, Dharma is standing on one leg, whereas Dharma has to stand on 4 legs. But 3 legs are already destroyed. There is only 1 leg. If that 1 leg is also gone, it will fall down. We know that if somebody is bedridden for too long, it is very difficult to take care of them. There will be bed sores and other diseases come. So just imagine if that 1 leg also is gone, what will happen? It will be a very difficult situation. So now, keeping that in mind, each one of us has a responsibility. Each one of us has a responsibility to come together and make sure that this 1 leg stays strong, nourished and protected. And if possible, we can also create artificial legs for the other 3. Because if we lose 1 leg, we'll all try to get 1 more leg, even if it is artificial. So we must all come together, put in all our efforts. So I'm very happy that media friends are here. Media, according to our constitution, is one of the protectors of the democracy. So Bharat, India, being a democratic country today, media should also take the role of protector of guardian. Before democracy, we had monarchs, dharmic kings who took that role. Now monarchy is not there. Kings and queens are not there. It is democracy. We the people, for the people, by the people. And media is one of those legs. So media has an additional responsibility to protect and nourish dharma. So that has to be taken seriously. Those messages should go to the world. It is not against democracy. Dharma is not against democracy. Dharma is not against freedom. So that thought which has been put into our minds that media should not talk about dharma should go away. Instead, media should also start talking about dharma, because we are all originated from that dharma. And dharma is to protect and nourish everybody. It will continue to do that. So my aim today is to remind all of you also to do that positively
and with full strength, determination and force, that blessings will be in your life. And also when in places like the Ved Pathshala, where that Shuddha Vedic Yajna is going on, support them. Let the message of these Pathshalas go to the community. Let the community know that these places exist and they need the support and coming together of the people. So the Vedas they are learning can also be taught to people. So everybody comes out of that darkness. Nobody stays in that darkness. We don't differentiate between male or female. We don't differentiate between any caste. Everybody is one. Everybody is that Shiva. Everybody is that Brahma. If you put in that effort, everybody will know that knowledge, experience, everything is possible. So no differentiation. Everybody make effort to know that Brahman, and that Brahman will shine through all of you. So let us protect our nation, let us protect our dharma, but let us not be backward. Let us all move forward. Now the nation is talking about being Vishwaguru. We indeed were Vishwaguru. We once again will be Vishwaguru. For that we all need everybody's effort, cooperation and determination. So media friends, continue to do that. The blessings of all the rishis and munis are with you. The great masters will bless you. Be determined. Ashirvad. Om Namah Shivaya. నమస్కారం అండి అందరికీ. ఇవాళ అత్యంత పర్వదినము. వెనరబుల్ మహాముని 70వ మహాదిపు మహాముని పరంపర. ప్రపంచంలో మహాముని పరంపర ఒకటే ఉన్నది ప్రస్తుతానికి. ఆ మహాముని పరంపర నుంచి 70వ మహాదిపు మహాదీక్ష నుంచి వచ్చిన వెనరబుల్ మహాముని శ్రిత మహాగత ప్రసంగం విన్నాం ఇవాళ. చాలా ధన్యమండి. ఆయన నేపాల్లో ఉంటారు. నేపాల్లో నుంచి అక్కడి నుంచి కాఠ్మండూ నుంచి ఇక్కడ దాకా వచ్చి మనకి ధర్మం గురించి, ధర్మాన్ని ఎలా పాటించాలి, ఏ సంకల్పం ఉండాలి అనేది చూసుకోవాలండి. చూసుకోవడానికి చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు గురుదేవ్. మా మహాగతే ఫౌండేషన్ గత 10 ఏళ్ళుగా చాలా కార్యక్రమాలు చేస్తోంది. భగవద్గీతని, మహాభారతాన్ని యువతకు ఎలా తీసుకెళ్ళాలి అనేది చూసుకొని వాళ్ళని ఎలా ధర్మాన్ని వైపు తీసుకురావాలనేది ప్రయత్నిస్తూ యూనివర్సిటీలో ఐకేఎస్ సెషన్స్, ఆ తర్వాత యువచేతనాన్ని సెషన్స్ చేస్తున్నాము. గురుదేవ్ యొక్క విజ్డమ్ వల్ల మా యొక్క కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ప్రతి వారికి, ప్రతి మనిషికి ఎలా శివుడు అవ్వాలి అనేది తెలుసుకోవడానికి మా యొక్క మహాగత యొక్క ఆదర్శము, మా యొక్క ధర్మము అనేది అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వయసు పైబడిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, మధుమేహం లేదా ఇతర కారణాలతో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయి అవయవాలను కోల్పోయే ముప్పుకు ఆధునిక వైద్యంతో చెక్ పెట్టవచ్చునని యశోద ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. శనివారం ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎముకల శస్త్రచికిత్స నిపుణులు సునీల్ దాచేపల్లి, రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు వినయ్ కుమార్ ఈ మేరకు పలు కీలక విషయాలు వెల్లడించారు. కీళ్ల నొప్పులను వయసు సహజ లక్షణంగా భావించి నిర్లక్ష్యం చేయడం సరికాదని సునీల్ దాచేపల్లి సూచించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ పరిజ్ఞానంతో అత్యంత ఖచ్చితత్వంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కంప్యూటర్ ఆధారిత 3D విధానం ద్వారా ఎముకల నిర్మాణానికి తగ్గట్టుగా పరికరాలను అమర్చడం వల్ల కండరాలకు నష్టం వాటిల్లదని, రక్తస్రావం తగ్గి రోగి అదే రోజు నడిచే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే భుజం, తుంటి, చీలమండ సమస్యలకు చిన్న రంధ్రాల ద్వారా చేసే కీహోల్ ఆపరేషన్ల విధానం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం తదితర కారణాలతో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోయే వ్యాధి ముప్పు వేగంగా విస్తరిస్తుందని వినయ్ కుమార్ హెచ్చరించారు. నడుస్తున్నప్పుడు కాళ్లల్లో నొప్పి, పాదాల చల్లబడ్డం, పుండ్లు పడ్డం వంటి లక్షణాలను విస్మరిస్తే కాళ్లను పూర్తిగా తొలగించాల్సిన ప్రమాదం ఉందన్నారు. అత్యాధునిక స్కానింగ్ పరీక్షల ద్వారా ఈ సమస్యను ముందుగానే గుర్తించి స్టంట్ లేదా బైపాస్ విధానాల ద్వారా రక్త ప్రసరణ పునరుద్ధరించి కాళ్లను కాపాడుకోవచ్చునని సూచించారు. ధూమపానానికి దూరంగా ఉండడం, జీవనశైలి మార్పులు, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చునని వైద్యులు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యశోద ఆసుపత్రిలో ఈ అత్యాధునిక సేవలు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు వెంకటేశ్వరరావు వీరంకి, బాల వీరభద్రం నల్లం,
ప్రవీణ్ అబ్దాసరి పాల్గొన్నారు. నా పేరు భద్రండి, యశోద హాస్పిటల్ మార్కెట్ మేనేజర్ని. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఆధునిక వైద్యం సదుపాయాలు, దాని యొక్క అడ్వాంటేజెస్ తెలియపరచడానికి మన ముందు డాక్టర్ సునీల్ దాచేపల్లి ఉన్నారు, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్. అండ్ డిఫికల్ట్ ట్రామా కేసెస్ని కూడా ఎలా డీల్ చేయాలి, రోబోటిక్ సర్జరీస్ ఎలా ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పడానికి మన ముందు ఉన్నారండి. డాక్టర్ వినయ్ కుమార్ గారు వాస్కులర్ సర్జను. డాక్టర్ గారు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వాస్కులర్ సర్జన్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి వాస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, వాటి గురించి అవగాహన అనేది కల్పించడం కోసము డాక్టర్ గారు ఏలూరు రావడం జరిగింది. ముందుకండి నేను డాక్టర్ దాచేపల్లి సునీల్, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ని. అంటే ఇవాళ ముఖ్య కారణం మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అవగాహన కార్యక్రమం లాగా. మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, అలాగని ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఇప్పుడు మేము అన్ని రకాలు చేస్తున్నాము. సింప్లెస్ట్ ట్రీట్మెంట్, దాని నుంచి మోర్ కాంప్లెక్స్ సర్జరీస్. ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ మార్పిడి చాలా సహజం అయిపోయింది అందరికీ. సో దాంతో ఏంటంటే అందరికీ భయం, అది ఆపరేషన్ చేసుకుంటే నడవలేనేమో, అది నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బాగా నొప్పులు ఉంటాయంట, చాలా ఫెయిల్ అవుతూ ఉంటాయంట అని. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అండి, ఇది తప్పదు. ఇప్పుడు మనం విమానం చూసాం, విమానం కూలిపోద్దో కాలిపోద్దో అవ్వచ్చు, అది కూడా, కానీ అందరూ ఎక్కుతున్నారు విమానం, ఎందుకంటే అది లేనిది మన జీవితం ముందుకు సాగదు. అలాగనే ఇది కూడా ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ 100లో 1, 2. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 9,000 మోకాళ్ళ మార్పిడి చేశాను. సో మా చేతుల్లో ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ తక్కువ, అంతేగాని ఉండదని ఎప్పుడూ చెప్పము. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏంటి, వేసిన పరికరం పర్ఫెక్ట్గా వేసాము, సో దాంతో ఏంటంటే అరుగుదల తక్కువ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే చెప్పులు ఉంటాయి, చెప్పులు ఒకవైపు మనం నడుస్తూ ఉంటే తొందరగా అరిగిపోతే మొత్తం చెప్పులు మార్చాలి కదా. అలాగని ఇప్పుడు వేసే మోకాళ్ళు కొంచెం ఒక 2-3 డిగ్రీలు తేడా వేస్తే తొందరగా అరిగిపోతే లాస్ ఎవరికి? సో ఇది మనం చూడాల్సింది. అంటే తెలివిగా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, పెన్నీ వైస్ పౌండ్ ఫూలిష్ అంటాం. అంటే ప్రతి చిన్న నాణ్యాల కోసం జాగ్రత్తగా పడతాము, అసలైన నోట్లు పోగొట్టుకుంటాం. ఎంత అవసరమో ఫస్ట్ పేషెంట్ ప్రాణానికి ఏది ఇంపార్టెంట్ అంతవరకే చేసి దాని తర్వాత మిగతా సర్జరీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మాకు వస్తుంటాయి కొన్ని కేసెస్, ఇట్లా చెయ్యి తెగి పడిపోతుంటాయి, కాలు తెగి పడిపోతుంటాయి, మళ్ళీ అతికియడానికి ప్రయత్నిస్తాము. సో దీనికి ఏంటంటే ఒక్క స్పెషాలిటీ సరిపోదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చిన్న ఊర్లలో స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఒకళ్ళు ఆర్థోపెడిక్స్ అనో, ఒకటి ప్లాస్టిక్ సర్జరీనో, ఒకటి వాస్కులర్ సర్జరీనో, ఇండివిజువల్. మీరు అట్లాంటి చోట్లకి వెళ్తే ఏమవుతుందంటే మిగతా కన్సల్టెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలాగే మనము ఆర్థోపెడిక్స్ యశోద సోమాజిగూడలో టాప్ ఎండ్ సర్జరీస్ చేస్తాము. దాని తర్వాత ఈ కీ హోల్ సర్జరీస్ అని, ఇప్పుడు కాంప్లెక్స్ ట్రామా అని, ఇలాంటివన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా మీకు ఒకటే అంబ్రెల్లో దొరుకుతాయి. కాబట్టి ఇక మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. డైలీ డే టు డే బేసిస్లో చూస్తుంటాం కాబట్టి ఫస్ట్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందని అంటే కొంతమంది ఒక 2-3 కిలోమీటర్స్ నడవగలుగుతుంటారు ఒక నార్మల్ పర్సన్. అదే బ్లాక్ ఉన్న వాళ్ళు ఒక 500 మీటర్లు కానీ అంతకంటే తక్కువ నడవడంతోనే పిక్కలు పట్టుకోవడము, పిక్కలు నొప్పి రావడము, లేదా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇదే నొప్పి మెల్లమెల్లగా పెరిగి అసలు నడవలేని సిచ్యువేషన్ రావడము, లేదా చిన్నగా కాళ్ళ వేళ్ళు నలుపు రావడము, మనం గ్యాంగ్రీన్ అంటాం, అలాంటిది నలుపులు రావడము, లేదా ఏదైనా కాళ్లకు పుండు పడితే పుండు చాలా కాలం వరకు మానకపోవడము, ఇలాంటివన్నీ దీనికి గల సిమ్టమ్స్. యాంజియోప్లాస్టీస్ చేసుకొని రక్త సరఫరా పెంచుకొని ఆ పుండు మానేలాగా చేస్తాం. ఇవన్నీ చేయడం ఏంది అని అంటే కాళ్ళకు పుండ్లు పడినప్పుడు కాళ్ళు తీసేయకుండా కాపాడడానికి ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే సార్ చెప్పినట్టు ఎట్లయితే మన కాంప్లెక్స్ ట్రామా గురించి మాట్లాడుకుంటే ఈ మోస్ట్ ప్రాబబ్లీ ఈ యాక్సిడెంట్ కేసెస్ అన్నిటికీ ఆర్థో ఇంజురీస్ అవన్నీ అవుతూ ఉంటాయి, లేదా మనకి నరాలు లేదా మన కండరాలు అన్నీ డ్యామేజ్ అయ్యి వస్తూ ఉంటాయి. చాలా కొన్ని కేసెస్లలో డ్యామేజ్ ఎక్కువ అయిపోయి రక్త సరఫరాకు సంబంధించిన రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అక్కడ మాత్రం వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మీరు పాలిట్రామాకు వస్తే ఏంది అని అంటే ఫస్ట్ ఫాస్టర్ యాక్షన్ సార్ చెప్పినట్టు వితిన్ 6 hours వస్తే మనకు బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, సపోజ్ మనకు వితిన్ 6 hours వస్తే కింద మజిల్స్ అన్నీ కాపాడే అవకాశాలు ఎక్కువ.
ఎట్లయితే 6 గంటలు దాటి పెరుగుతూ ఉంటుందో కొద్దిగా మజిల్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అట్లాంటి వాటికి ఒకవేళ మనం ఫ్యూచర్లో మళ్ళీ రక్త సరఫరా పెంచినా, బైపాస్ లాంటిది ఏదైనా చేసినా కిడ్నీస్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో అతి త్వరగా వస్తే, అది కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గరకు వస్తే అందరూ అన్ని స్పెషాలిటీ, ఒక వాస్కులర్ సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, వీళ్ళందరూ ఉండి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కాళ్ళు కాపాడే అవకాశాలు ఉంటాయి. అండ్ హెడ్ ఇంజరీ ఒకవేళ ఉంటే న్యూరో సర్జన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. ఆదివారం స్థానిక కోటదిబ్బ SR1 వద్ద ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ పతాకాన్ని బడేటి చంటి ఆవిష్కరించారు. యూనియన్ పతాకాన్ని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి బడేటి చంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల SMR పెదబాబు నూలుపోగుల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్లో ఖాళీ అయిన ఉద్యోగ సిబ్బంది పోస్టుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి ఉద్యోగ సిబ్బందికి పనిభారం లేకుండా చేసినట్లు శాసనసభ్యులు తెలిపారు. SMR పెదబాబు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన ఉద్యోగ సిబ్బంది సమస్యల్లో తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించామన్నారు. అర్హత ఉన్న వారందరికీ పదోన్నతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వరరావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, NMRలను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీడీపీ నగర అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్లో అనేక మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పాంతసారథి, యూనియన్ వ్యవస్థాపకులు మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కేలా మహాలక్ష్ముడు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి, SMR పెదబాబు తదితరులు మొక్కలు నాటారు. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బి నారాయణరావు, డి వెంకటేశ్వరరావు, SMV సుబ్బారావు, CH అప్పారావు, BKDV ప్రసాద్, డి దుర్గారావు, కె రామచంద్రరావు, పి దుర్గారావు, S గౌరీశంకర్, MS బాజీ, SK ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఆ టెక్నికల్ టీమ్ని మేము తీసుకుంటాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మనం ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్నామో అవసరమైతే ఒక ఏజెన్సీ తీసుకుని అందులో వచ్చే 10 మంది వర్కర్లు కూడా మీకు ఉపయోగ పెడతాం. నిన్న కూడా నారాయణ గారితో మాట్లాడు, ఎందుకంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేశారు. మేము కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో, అంటే యూనియన్తో కూడా తగ్గు రాకూడదున్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తున్నాం. ఎందుకంటే రిటైర్ అయిపోయిన శానిటైజేషన్లో అవ్వచ్చు, వాటర్ వర్క్స్లో అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్లో 60 ఏళ్ళకే పెట్టారు కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమ్మాయి ఉంటే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఉంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తున్నాం ఇబ్బంది లేకోకుండా. కాదు అనుకుంటే అప్పుడు కాదా మీ టెక్నికల్ టీము ఎవరైతే మీకు సంబంధించి కావాలన్నారో ఆ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా చేసిన దగ్గర ఇది ప్రైవేట్గా చేసుకున్న వాళ్ళని పెడతాం డెఫినెట్గా. మీరు ఉన్నప్పుడు మీకు హెల్పింగ్గా, ఎందుకంటే ఎక్కడా మనకి సమస్య రాకూడదు. ప్రజలకి మనం అనుసంధానంగా, ఇప్పుడు నేను పని చేసినా మీరు పని చేసినా ప్రజల కోసం. నీళ్ళు రాలేదు అని అంటే ఫస్ట్ నన్ను అడిగితే నేను మిమ్మల్ని అడుగుతా. కాబట్టి నేను ప్రతి దగ్గర దాన్ని అనుసంధానం చేసుకుంటూ మనకి ఎంత టీం కావాలనుకుంటే అంత టీం. అనుబంధ సంస్థ అయినటువంటి ZMUEU మరి ప్రతి సంవత్సరంలాగే ఈ రోజున కూడా ఈ 8వ వార్షికోత్సవం 37వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు బడేటి చంటి గారు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, గౌరవ పెద్దలు చోడే వెంకటరత్నం గారు, వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఒక 12 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో ఉండటము, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా చేసుకుంటూ వస్తున్నాం. మరి మీరు గడిచిన ఈ 2 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి యూనియన్ నాయకులు కావచ్చు, ఇక్కడ మన మున్సిపల్ ఎంప్లాయీస్, మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, ఎంప్లాయీస్ ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి నేను చెప్పిన మాటలన్నీ కూడా కరెక్టా కాదా,
ఈ పని వీళ్ళు చేశారా లేదా అని చెప్పి ఏర్పాటు చేయడం కార్పొరేషన్ పరంగా, అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు మరి ఆలోచన చేసి ఈ అందరికీ కూడా వర్కర్స్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు, రిటైర్ అయిపోయిన వాళ్ళ పని భారం పని చేస్తున్న వాళ్ళ మీద పడకూడదు అని చెప్పి కొత్త వాళ్ళని ఏ రకంగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి శాసనసభ్యుల వారు మీ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఈ పని చేసుకుంటూ వస్తున్నాము. మీ అందరికీ కూడా కార్పొరేషన్ పరంగాను ఎమ్మెల్యే గారు ఉదయం లేచిన కానీ రాత్రి వరకు అందుబాటులోనే ఉంటున్నారు. మీ సమస్యలు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారు. కార్పొరేషన్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఏమైనా ఉంటే ఆయన సలహా మేరకు నేను కూడా చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ మీరు నేను చెప్పిన మాటలు మీరు నలుగురికి చెప్పి ఈ రకంగా మనం ఇబ్బంది పడుతుంటే ఈ ఇబ్బందుల నుంచి కార్పొరేషన్ గౌరవ శాసనసభ్యుల వారు కూడా మనం సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మీరందరూ కూడా చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే,
ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. యూటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో టెట్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రవికుమార్ మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ చేసిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష పెట్టడం విచారకరమని, యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామని, అయినప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉపాధ్యాయులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేసి వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందరూ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అయ్యేటట్టుగా కృషి చేయడం యూటీఎఫ్ కర్తవ్యంగా తీసుకుందని తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి శిక్షణా కార్యక్రమంలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సుభాషిణి, కోశాధికారి రంగమోహన్, జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్రాల్లో టెట్కి సంబంధించి ఉపాధ్యాయులకి శిక్షణ తరగతులు నడుస్తూ ఉన్నాయి. ఒకటి ఏలూరు జిల్లా కేంద్రంలో, అలాగే జంగారెడ్డిగూడెం, నిజవీడు కేంద్రాల్లో శిక్షణ జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లు 20 సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావాలనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా ఈ శిక్షణ ఇస్తూ ఉన్నాం. వాస్తవంగా పరిశీలించినట్లయితే ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివి డిఎస్సిలో మెరిట్ సాధించి వచ్చిన ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలి, లేకపోతే 2028 ఆగస్టు తర్వాత ఉద్యోగాల నుంచి కోల్పోవాలనే తీర్పు వచ్చింది. దానికి ప్రధానంగా విద్యా హక్కు చట్టంలో ఉన్న ఒక క్లాజ్ని సరిచేయవలసిన పరిస్థితి ఉంది. ఆ క్లాజ్ని కేంద్ర ప్రభుత్వం సరిచేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి కనుక దాని మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి అది రద్దు చేసినట్లయితే ఈ విపత్కర పరిస్థితి వచ్చేది కాదు. రిటైర్డ్ అయ్యే వాళ్ళు రాయవలసిన లేదు, కానీ 2030 తర్వాత అంటే 5 సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష పాల్గొవాల్సిన అవసరం ఉంది. కనుక 2 మార్గాలుగా దీన్ని రద్దు చేయాలని ఒకవైపు పోరాటం చేస్తూనే, ఎవరైతే మేము ఇది రాసి పాస్ అవుతామని నమ్ముకున్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్గా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ రోజుతో పాటు రేపు 11వ తారీఖు, 12వ తారీఖు కూడా ఈ ప్రాంతాల్లో వివిధ సబ్జెక్టులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ వయసు కానీ వాళ్ళ సీనియారిటీ కానీ గుర్తించి కొన్ని నిబంధనలు సరిచేసి టీచర్లకు మాత్రమే స్పెషల్ టెస్ట్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైతే ఆఫ్లైన్ టెట్ కూడా నిర్వహించాలని కోరుతున్నాం. ఏదైనప్పటికీ ప్రభుత్వాలు ఆలోచించి టీచర్ల పక్షాన్ని నిలబడి టీచర్లకి ఉన్న ఈ మానసిక ఆందోళన తొలగించి ఖచ్చితంగా టెట్ రద్దు చేయాలి. లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. కోర్టు గత సంవత్సరం ఇచ్చిన తీర్పులో కానీ, మొన్న మే నెల 27వ తారీఖున వచ్చిన తీర్పులో కానీ టీచర్లు ఖచ్చితంగా టెట్ పాస్ అయ్యి తీరాల్సిందే అని చెప్పింది. అంటే 2012 నుంచి ఇప్పుడు 4 డిఎస్సీలు జరిగినాయి. వాళ్ళంతా టెట్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే. అంతకుముందు ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టెట్ రాయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడానికి చట్టంలో ఏదైతే క్లాజ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి కానీ, కేంద్ర మానవ వనరుల విద్యాశాఖ మంత్రి వీళ్ళంతా కూర్చొని ఆ చట్టంలో అమెండ్మెంట్ చేస్తే కనుక ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైం ఆ పోరాటం జరుగుతూనే, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఒక న్యాయ పోరాటం చేస్తూనే ప్లాన్ బిగా టీచర్స్ని ఎన్లైట్ చేయడం కోసం ఏ టీచర్ కూడా టెట్ పరీక్ష కారణంగా మరి ఇంటికి పోవాల్సిన పరిస్థితి రాకుండా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ టెట్ మూలంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ కష్టకాలం ఈ ఉపాధ్యాయులకు అండగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. కంపల్సరీ అందరం కూడా సక్సెస్ అయి తీరుతామనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా చెప్పేది. దేశంలో కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగాన్ని లూటీ చేస్తున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం DCMS ఫంక్షన్ హాల్లో
మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజు కృష్ణన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజు కృష్ణన్ మాట్లాడుతూ దేశంలోని రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు తగిన రుణ సదుపాయాలు అందడం లేదని, వ్యవసాయ సబ్సిడీలు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. కోవిడ్-19 సమయంలో దేశ ప్రజలపై కఠినమైన లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగించే విధానాలను వేగవంతం చేసిందని విజు కృష్ణన్ విమర్శించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, పంటల ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని, రైతుల అప్పులను మాఫీ చేయాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భూసేకరణలో రైతుల హక్కులను రక్షించాలని విజు కృష్ణన్ డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలతో జాతీయ స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలపై ఆగస్టు 10న రైతుల జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ మోదీ రైతు వ్యతిరేక విధానాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని తెలిపారు. నవంబర్ 18 to 21 నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభ జరుగుతుంది. అది మున్న అన్ని రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతుంది. ఈ మహాసభలో మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, కార్పొరేట్ లూటీ గురించి, రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం గురించి ఇదన్నీ ఇక్కడ చర్చ చేశాం. కనీసం ఒక 10 లక్షల వ్యవసాయ కార్మికుడు, రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వలస కార్మికులు మన దేశంలో ఈ సంక్షోభం కారణం ఆత్మహత్య చేస్తున్నాం. 12 సంవత్సరంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లాగు చేస్తాం అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ వరకు అది చేయలేదు. మద్దతు ధరం కూడా ఉత్పత్తి చెలవుకి 50% ఎక్కువ ఇవ్వలేదు. అది ఉన్న పరిస్థితి. మహమ్మారి కాలంలో, లాక్డౌన్ కాలంలో 3 నల్ల చట్టం తీసుకొని వచ్చి రైతుల ఈ కార్పొరేట్ లూటికి ఒక అన్లాక్డౌన్ చేసిన ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదే కాలంలో 4 లేబర్ కోడ్ తీసుకొని వచ్చి కార్మికుడు గెలిచిన అన్ని హక్కులు తీసేస్తానికి ఈ 4 లేబర్ కోడ్ కూడా తీసుకున్నాం. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఢిల్లీలో ఒక కన్వెన్షన్ జరుగుతుంది. అక్కడి నుంచి వస్తున్న కాలంలో పోరాటం గురించి ఒక నిర్ణయం చేసి ఆగస్ట్ 9 క్విట్ ఇండియా యానివర్సరీ, క్విట్ ఇండియా దిన. అప్పుడు మహాత్మా గాంధీ చెప్పింది ఏమంటే చేయండి లేదా చావండి, డూ ఆర్ డై. ఇప్పుడు అదే విధంగా ఒక పరిస్థితి ఉంది. రైతులకి, వ్యవసాయ కార్మికుడికి ఆ విధంగా ఒక పరిస్థితి ఉంది. అందుకే ఆగస్ట్ 10 రోజు మన దేశంలో అన్ని రాష్ట్రంలో ఒక జైల్ భరో పెద్ద పోరాటం కూడా నిర్ణయించాం. భూముల్ని రైతుల దగ్గర నుంచి లూటీలు చేసి లాగేస్తున్నారు అభివృద్ధి పేరుతో. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన 1,60,000 ఎకరాల భూములు ఉన్నా సరే ఇందులోని పరిశ్రమలు పెట్టలే. కానీ ఇంకా మరొక 10 లక్షల ఎకరాలకి సేకరణకి పూనుకున్నారు. ఆల్రెడీ రైతుల్ని భూముల నుంచి తొలగిస్తున్నారు. రెండోది, సాగునీరు దగ్గరకు వచ్చినప్పుడు సాగునీరు కూడా మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన ఏ ప్రాజెక్టులు కూడా ఈ పీరియడ్లో చూసుకుంటే పూర్తి చేయట్లేదు.
ఇవాళ మళ్ళా రైతుల్ని పూర్వంలాగా మామూలుకి వడ్డీ వ్యాపారులకి మైక్రో ఫైనాన్స్ లాంటి వాళ్ళ మీదకి ఆధారపడేట్లాగా చేస్తున్నారు. కాబట్టి రైతులకి వ్యవసాయం అనేది ఇవాళ భారంగా మారుతుంది. కాబట్టి ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇవాళ 40-25 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు చూసుకుంటే 10% మంది కూడా వ్యవసాయ రంగంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల ఇవాళ వ్యవసాయ రంగం అనేది దాన్ని యువత రాకపోతే పాత వాళ్ళు ఏమొచ్చి తొలగిపోతూ ఉంటే అది అక్కరలేని రంగం కింద మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మహాసభలో దీనికి సంబంధించిన అంశాల మీద కొన్ని నిర్దిష్టమైన తీర్మానాలు కూడా చేసుకొని రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలకి శ్రీకారం చుడతామని చెప్పేసి ఢిల్లీ రైతాంగ ఉద్యమంలోనూ అట్లాగే మహారాష్ట్ర రైతుల మహాపాదయాత్ర కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన పాత్రని కిసాన్ సభ నిర్వహించింది. అందులో విజయకృష్ణ గారి పాత్ర కూడా ఉన్నది. అట్లాగే ఈరోజు ఈ మహాసభలు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున మన ఏలూరులో నిర్వహించడానికి కోసం 3 రోజుల పాటు వారు ఇక్కడే ఉండి మహాసభల సంబంధించిన విషయాలన్నీ కూడా పరిశీలించడం, ఇక్కడ రైతాంగ సమస్యలన్నీ కూడా పరిశీలించినటువంటి విషయాలన్నీ కూడా జరిగిన ఆ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో వారు వివరిస్తారు. ఈ ప్రెస్ మీట్లో విజయ్ గారితో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు గారు, ఆహ్వాన సంఘ నాయకులు, అట్లాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, ఆహ్వాన సంఘ నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం అన్నారు. ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడి శీలం మాట్లాడుతూ జిల్లాలో 51 మంది సభ్యులతో జిల్లా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళలకు పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పించి అధిక సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సంస్థాగతంగా మరింత బలపడేలా కృషి చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ ఏ రకంగా మనం గ్రామానికి చేర్చటం, గ్రామంలో ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయటం, ప్రతి మున్సిపాలిటీలో వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది చర్చించుకున్నాము వివరంగా. రెండోది, ప్రతి బూత్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ల జాబితా సవరణ అనేటువంటి పేరుతో ఓటర్లను కొత్తగా చేర్చేవారిని, ఉన్నవారిని తీసేసేది, లేకపోతే మరణించిన వారిని తొలగించడంతో పాటు కొన్ని తప్పులు జరిగినాయి కొన్ని రాష్ట్రాల్లో. రైతు కూలీలు వారి పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, వేరువేరు అంశాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తే జగన్ గారి టైంలో దళితులకు ఉన్న స్కీములన్నీ తీసివేయడం జరిగింది, సప్లా నిధులు దుర్వినియోగం జరగడం జరిగింది. అదే కాకుండా చాలా చాలా కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. రేపు ఒకవేళ నియోజకవర్గాలు పెరిగినా మాకు సమర్థులైన మహిళలు కావాలి, ఎన్నికల కొరకు మీరు కూడా నిలబడాలి. రెండోది, యువకులారా మీరు యూత్ కాంగ్రెస్ వాళ్ళతో చేర్చండి, యూత్ కాంగ్రెస్ని బలపరచండి. ఇవాళ యూత్ కాంగ్రెసే రేపు ఏలూరు జిల్లా నాయకులు అని చెప్పి మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, పెద్ద నాయకులు, సీనియర్ నాయకులందరికీ అండ్ జిల్లా అధ్యక్షుడు రాజనాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, వచ్చే 6 నెలల్లో మీకు తేడా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ పెరుగుతుంది. నేనేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పడం అది చాలా తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి చాలా మెరుగైన పరిస్థితికి వస్తాం. మేము లేకుండా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయలేని స్థితికి తీసుకురావడం ధన్యం.
అని చెప్పి లేచి నిలబడి ఒక 10 మందిని పోగు చేసిన రోజు రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళే కాదు, సీనియర్ నాయకులు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, తమిళనాడు గురించి కావచ్చు, మాకున్న నాయకులందరూ వస్తారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా నాయకులు వస్తారు. శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా మేము పనిచేస్తాం, ముందుకు వెళతాం అనేటువంటి ధైర్యం మా దగ్గర ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు సరి చేసుకుంటాం. And simultaneously you all are aware that SIR is ongoing in Andhra Pradesh. Appointments of BLA 1 and BLA 2 is highly of great importance, because you would have seen in special intensive revision in other states how injustice has been done to the true voters. Some of the genuine voters have been removed without their knowledge from their booth, and some people who are not actually voters also, they have been added. So BLA 1 and BLA 2 appointments is equally important, and we are trying for that across Andhra Pradesh. Secondly, you all are aware about the NEET chaos which has happened across India, where this year almost 22 lakh students have suffered. This leakage of exam over a period of 10 years, where almost 79 papers have leaked and 48 have been reconducted, I will request from your platform to all the students in Ellore district, please scan this. This opens a website, My Education, My System, My Justice, My Fight. So Rahul Gandhi ji and all of us are inviting the students, please give us your inputs of how you want the education system of India to be, because it is your right and it is government's responsibility to give you a economical education system which is sustainable and doesn't play with the future of you. Let's fight together for the నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే మేము అనుకున్నామో మరి గ్రామ కమిటీలు ముందు కనీసం మండల కమిటీల్లో అందరినీ ఫిల్ చేసుకుంటాకు, అదేవిధంగా డివిజన్ కమిటీలు అన్ని ఫిల్ చేయమని ఒక ఈ నెలాఖరు లోపల అన్ని ఫిల్ చేయడానికి అందరూ అభిప్రాయాలు తీసుకున్నాం. అందరం కూడా కలిసి అంటే పదవి ఎవరో ఏం పదవి చేసినా మనం ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ ఖచ్చితంగా గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టమైతేనే మనకి అవకాశం ఉంటుందని. ఎందుకంటే గతంలో ఉన్న ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాకి పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే రాహుల్ గాంధీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ నాన్ అఫీషియల్ సభ్యులుగా కొవ్వలి వినియోగదారుల సేవా మండలి అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ కట్ట ఏలూరు జిల్లా నుండి నియమితులయ్యారు. ఈ మేరకు జూన్ 30, 2026న ఎక్స్ అఫిషియో సెక్రటరీ కె కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవో జారీ చేశారు. గత 36 సంవత్సరాలుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో వివిధ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థల ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేయడమైంది. ఈ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీకి రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్, కమిషనర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు తదితర ఉన్నతాధికారులు అధికారిక సభ్యులుగా కొనసాగుతారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, సమస్యలు గుర్తించడం, పారదర్శకత్వం పెంపొందించడం, అవినీతి అక్రమాలను గుర్తించడం, పీడీఎస్ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా రిపోర్టులు అందించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, అలాగే పౌర సరఫరాల నిర్వహణ మరియు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకై ఈ విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఎస్ఎన్ కట్టా నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బొబ్బిలి బంగారయ్య, కుకునూరి రామచంద్రరావు, మానవతా స్వచ్ఛంద సంస్థ నాయకులు కడియాల వెంకట కృష్ణారావు, మేతర అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు, కార్యదర్శి కోన కృష్ణారావు, సిఏపిఎస్ రామానుజాచార్యులు, పి పరమేశ్వరరావు, ఎం నవీన్ ప్రభా రమేష్ తదితర న్యాయవాదులు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు కడలి రామాంజనేయులు ప్రసాద్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు
ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ని న్యాయవాది కట్టా సత్యనారాయణ స్టేట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా నామినేట్ అయిన సందర్భంగా న్యాయవాదులు సిఏపిఎస్ రామానుజాచార్యులు పి పరమేశ్వరరావులతో మర్యాదపూర్వకంగా కలవడమైంది. ఏలూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోపాల్పురం జనసేన కార్యకర్తలు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు. రావణ్ చేస్తున్నది కేవలం బ్లాక్మెయిల్ రాజకీయం మాత్రమేనని జనసేన నాయకురాలు ఫాతిమా రాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను భోజనం చేయను, దీక్ష చేస్తాను అంటూ రావణ్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రకాష్ రాజ్, రావణ్ లాంటి వాళ్ల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని కుట్రలు పన్నుతున్నాయని ఆమె విమర్శించారు. ఈ కుట్రలన్నిటిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపి అసలు నిజాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో అలజడులు సృష్టించే రావణ్ లాంటి వ్యక్తులపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై ఎవరైతే ఈ రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని ఉద్దేశించి మేము నిన్న నల్లజర్లలో వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ వారు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్నంతా కూడా మౌన దీక్ష చేపట్టాం. రావణ్ ఈ రోజు ఇక్కడ ఏలూరులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ వారు ఇక్కడ లేరని తెలిసింది. ఈ రావణ్ వెనక ఎవరున్నారు, ఎవరు అతనికి సహాయపడుతున్నారు అనే వాళ్ళు ఫస్ట్ బయట ముందుకు రావాలి. ఇంకా రావణ్ నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి? నేను భోజనం చేయడం మానేశాను, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు ఇతను? ఇతని వెనక ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు? మతం ముసుగులో ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? రావణ్ ఒక విషయం ఒప్పుకోమనండి, తను ఇంకా ప్రకాష్ రాజ్ వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తున్నారు అనే విషయాన్ని అతన్ని ఒప్పుకోమనండి. ఇకనైనా మారండి. రావణ్ని పోలీస్ వారు కఠినంగా శిక్షించాలి, అతన్ని రిమాండ్ విధించి జైలుకి పంపించాలి. అంతేకాని అతన్ని ఎవరు కూడా అతని వెనక ఎవరున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఏ ప్రతిపక్షం ఉందో వారి ముందు బయటికి రావాలి. బయటకు వచ్చి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రావణ్ ప్రతిపక్ష పార్టీ ముసుగులో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. అతని స్వార్థం కోసం ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైతే ప్రజలందరూ కోపంతో వారి మీద నిరసన చేస్తున్నారో వారందరినీ కూడా రావణ్ తన స్వార్థం కోసం వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.